హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ఒక ముఖ్యమైన పథకం గురించి, అదేనండి అన్నదాత సుఖీభావ పథకం గురించి. ముఖ్యంగా ఈ పథకం కింద రెండో విడత నిధులు రాబోతున్నాయి. సో ఇప్పుడు ఈ నిధులు ఎప్పుడు వస్తాయి, ఎంత వస్తాయి, ఎవరికి వస్తాయి అనే విషయాలను కాస్త క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఈ పథకం ఎందుకు ప్రారంభించారో గుర్తు చేసుకుందాం. కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే ఇస్తుంది. భూమి లేని కౌలు రైతులకు ఆ సహాయం అందదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభావ పథకం అయితే తెచ్చింది. దీని ద్వారా భూమి కలిగిన రైతులు అలాగే కౌలు రైతులు ఇద్దరికీ సహాయం అందుతుంది. సో ఈ పథకం కింద ఏటా రైతు కుటుంబానికి 14,000 రూపాయల సహాయం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ప్రకటించింది. దీన్ని 3 విడతలుగా చెల్లిస్తారనమాట. ఇప్పుడు రాబోయే అక్టోబర్ 10వ తేదీ వచ్చేలోపు రెండో విడత నిధులు 5,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అంటే 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో జమ చేసే అవకాశం ఉంది. సో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు రైతులకు అందజేయనుంది. దీపావళి పండుగకు ముందే రైతులు ఈ సహాయం పొందేలాగా చర్యలు అయితే పూర్తి చేశారు. అదే సమయంలో కౌలు రైతుల గురించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకున్నారండి. కేంద్రం నుంచి కౌలు రైతులకు పిఎం కిసాన్ నిధులు రాకపోవడంతో రాష్ట్రం ప్రత్యేకంగా వారికి అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. సో దీనిని 2 విడతలుగా అయితే ఇస్తారు. అందులో మొదటి విడత అక్టోబర్లోనే 10,000 రూపాయలు కౌలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. సో ఇక లబ్ధిదారుల జాబితా గురించి చెబితే కనుక గ్రామ సచివాలయాల్లో ఇప్పటికే ధృవీకరణ పూర్తి చేశారు. సో కౌలు రైతులు ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు ఉండాలి. అదేవిధంగా ఈ క్రాప్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ రెండు లేకపోతే నిధులు పొందడం కష్టమవుతుంది. సో మరి మొత్తానికి చెప్పుకోవాలి అంటే అన్నదాత సుఖీభావ రెండో విడత నిధులను ఈ అక్టోబర్ 10వ తేదీ వచ్చేలోపు లేదా 10వ తేదీ తర్వాత అయినా కానీ విడుదల చేసే అవకాశం ఉంది. సో భూమి కలిగిన రైతులు 5,000 రూపాయలు పొందుతారు. కౌలు రైతులు మాత్రం మొదటి విడత కింద 10,000 రూపాయలు పొందుతారు. అంటే కౌలు రైతులకు 10,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు. మిగిలిన రైతులకైతే 5,000 రూపాయలు భూమి కలిగిన రైతులకు మొదటి విడత అయితే వేసేస్తారు. ఇప్పుడు రెండో విడత కింద 5,000 రూపాయలు విడుదల చేస్తారండి. సో ఇది అన్నిటికంటే ముఖ్యంగా దీపావళి పండుగకు ముందే రైతుల చేతికి చేరుతుంది. కాబట్టి రైతు బంధువులారా మీ వివరాలు సరిచూసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ సహాయం పొందేలాగా వెంటనే చర్యలు అయితే తీసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.